వేదిక మీద నుంచి నంద్యాల ప్రజలందరినీ కూడా రేపు విజ్ఞప్తి చేయబోతున్నారు. వైఎస్ఆర్సీ పార్టీని శిల్పా మోహన్ రెడ్డి గారిని గెలిపించమని రేపు కోరుతున్నారు. ఈ రాష్ట్రంలోనూ వైఎస్ఆర్సీ పార్టీ ఎందుకు గెలవాలి, దాని ఆవశ్యకత ఏంటి రేపు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పబోతున్నారు. రేపు వచ్చి ఏదైతే స్వర్గీయ రాజశేఖర గారి తాలూకా ప్రభుత్వంలో ఏ రకమైన పరిపాలన జరిగిందో, ఏ రకంగా ఆయన పరిపాలనలో అన్ని వర్గాలు కూడా ఏ విధంగా సంతృప్తికరంగా హాయిగా నాకున్నాడు మా ముఖ్యమంత్రి, నాకున్నాడు మా అన్న అనుకుని ఏ రకంగా అయితే ఆ రోజున సంతృప్తిగా ఉన్నారో అదే పరిపాలన. మా అన్న వస్తున్నాడు, జగనన్న వస్తున్నాడు, జగనన్న వస్తే మాకు అవే దొరుకుతాయనే ఒక వాళ్ళందరికీ కూడా నిబ్బరాన్ని ఒక స్థైర్యాన్ని ఇవ్వబోతున్నది రేపు ఈ వేదిక నుంచి. దాంతోపాటు ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారికి రాబోయే కాలంలో ఏ విధంగా వాళ్ళ తాలూకా కార్యాచరణతో ఉంటుంది, వాళ్ళ సంక్షేమాన్ని ఏ విధంగా ఈయన ఆలోచన చేస్తాడు, రేపు ముస్లిం సోదరులకు ఏ విధమైన న్యాయం జరుగుతుందని కూడా రేపు ఈ వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రేపు చెప్పబోతున్నారు. ఈ రాష్ట్రానికి ఇస్తున్న నవరత్నాలు రేపు పట్టుకొస్తున్నారు. దానివల్ల సామాన్య ప్రజల తాలూకా జీవన స్థవంతి ఏ విధంగా మార్పు వస్తుందో, వాళ్ళందరికీ ఏ విధంగా మేలు జరుగుతుందో, ఆ మహిళలందరికీ కూడా అక్క చెల్లికి ఏ విధంగా ఆనందంగా ఉంటారో ఆ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యపూరితమైన కాండని రేపు ఈ వేదిక మీద నుంచి ఎండగడ తెలిచారు. 3 సంవత్సరాల ఏది ప్రజాకంటక పరిపాలన ఏది ఉందో ఆ పరిపాలన కూడా రేపు చెప్పి ప్రజలందరినీ ఒప్పించి ఈ నంద్యాల ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజానీకానికి ఒక స్థైర్యాన్ని కల్పించి రాబోయేది రామరాజ్యం, రామన్న రాజ్యం, రాజశేఖర రాజ్యం, రాజన్న రాజ్యం, ఆ రాజ్యంలో ఏ విధంగా మీ అందరూ సుఖంగా ఉంటారో విషయాన్ని చెప్పి మనం చేస్తారు. రేపు శిల్పా మోహన్ రెడ్డి గెలుపు ద్వారా ఇది సాధ్యమనే విషయాన్ని రేపు చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.